హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రమేష్ బాలాజీ ఛానల్. ఇప్పుడు చాలామంది చెస్ అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూస్తున్నారు ఫ్రెండ్స్. అందుకని అవి ఎలా ఆడాలి, వాటి పొజిషన్స్, వాటి బేసిక్స్ అవి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే చెస్ కాయిన్స్, వాటి పేర్లు అవన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బాక్సెస్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, బ్రౌన్ వైట్. ఈ రెండు ఏంటంటే ఈ రెండు చాలా కలర్స్గా ఉన్నాయి కదా, అంటే ఈ రెండు బ్రౌన్ వైట్ నాకు చాలా బాక్సెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అవన్నీ 64 బాక్సెస్, ఒక్కొక్క లైన్ ఏమో 8 ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటబ్బా అన్నీ ఒకేలా ఉన్నాయి 8 అని డౌట్ రావచ్చు. ఇదేమో తెలుగులోనేమో సైనికులు అంటారు, ఇంగ్లీష్లోనేమో సోల్జర్స్ అంటారు. ఇది ఈ రెండేమో రాక్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులోనేమో ఏనుగులు అంటారు. ఈ రెండేమో గుర్రాలు అంటారు, ప్లస్ ఇంగ్లీష్లో అయితే కనుక కెనైట్ అంటారు. ఈ రెండు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రెండుని బిషప్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే కనుక శకటం అంటారు. ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇదేమో క్వీన్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో అయితే కనుక మంత్రి, ఏదైతే రాజు. ఇది ఇంగ్లీష్లో అయితే కింగ్ అంటారు. ఇప్పుడు ఇది ఎలా ఆడాలో దాని గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వైట్ కలర్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గ్రీన్ కలర్గా 2 స్టెప్స్ కనబడుతుంది. అది మన ఇష్టం, 1 స్టెప్ అయినా వేసుకోవచ్చు లేదా 2 స్టెప్స్ అయినా వేసుకోవచ్చు. అలా ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ దింపుకుందాం ఫ్రెండ్స్, ఒక స్టెప్ కింద. ఇది ఇప్పుడు ఒకటే కనబడుతుంది. ఫస్ట్ టైం అయితే కనుక మాత్రమే ఆ సైనికుడికి 2 స్టెప్స్ అయినా 1 స్టెప్ అయినా, అది కూడా మన ఇష్టం. సెకండ్ టైం నుంచి మాత్రం కంపల్సరీ 1. అసలు ఇది ఎలా చంపుకుంటుంది చూడండి ఫ్రెండ్స్. బ్లాక్ ఏమో మర్చిపోయి వేసింది అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉంది, వైట్ ఉంది కదా, ఇప్పుడు ఎల్లో కలర్ లాగా కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా చంపుకుంటుంది సోల్జర్స్ అయితే కనుక. ఓకేనా ఫ్రెండ్స్, సోల్జర్స్ అయితే క్రాస్గా చంపుకోవచ్చు లేదా అది క్రాస్గానే చంపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు సోల్జర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు రాక్స్ గురించి అంటే ఏనుగుల గురించి. ఇప్పుడు మనం బ్లాక్ కాబట్టి బ్లాక్తో ఆడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది చంపుకోవచ్చు మనం. ఇది ఏంటంటే స్ట్రైట్ స్పెషాలిటీ. ఇదేంటంటే ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది, ఒక నిమిషం ఫ్రెండ్స్, రాక్స్తో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇట్లా కూడా చంపుకోవచ్చు, ఇట్లా కూడా చంపుకోవచ్చు, ఇట్లా కూడా చంపుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ సైనికులే చంపుకోవచ్చు అనుకుంటున్నాడు, సైనికులు దేన్నైనా చంపుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇదేంటంటే ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇదేంటంటే ఇట్లా రావచ్చు, స్ట్రైట్గా రావచ్చు. అంటే స్ట్రైట్గా ఎటువైపు అయినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఎట్లా అయినా సరే వచ్చింది ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్. ఇప్పుడు గుర్రం గురించి చెప్పుకుందాం. ముందర ఏదైనా కదిలించుకుందాం. ఇప్పుడు గుర్రం ఉంది, ఎల్ షేప్లోనే వాడుకోవాలి. చూశారు కదా అక్కడ 2 డాట్స్ ఉంది, అందుట్లోనే మూవ్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కూడా గుర్రం దింపుకున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ గుర్రం వచ్చింది, చూశారు కదా కొంచెం ఫ్రెండ్స్. ఇప్పుడు చూశారు కదా 1 2 3 4 5 6 అంటే 6 చోట్ల మారగలదు. నేనైతే ఇక్కడ మారుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది 3 చోట్లే. కొన్నిటికి ఏంటంటే స్టెప్స్ ప్రకారం ఉంటాయి, అంటే బాక్సులు ఇక్కడ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు వైట్ ఏమీ లేవు, ఇక్కడంటే కొన్ని రాక్ ఉంది, సోల్జర్స్, అక్కడ ఏమీ లేవు కాబట్టి 6 వచ్చింది. లేదంటే వైట్కి కూడా 6 వచ్చేది ఫ్రెండ్. ఇప్పుడు దీంట్లో చూసారుగా ఎల్ షేప్లో చూసుకోండి ఫ్రెండ్స్, చంపేసింది. ఇది రాక్ కూడా చంపగలదు, అది ఫ్రెండ్స్. ఇప్పుడు రాక్ గురించి, కెనైట్ గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు దీని గురించి ఏంటో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది క్రాస్గా వెళ్ళగలదు. ఇది క్రాస్గా వెళ్ళి దీన్ని కూడా చంపవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా చంపుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్. అంటే ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా. ఇప్పుడు రాజు గురించి ఏంటంటే, ఇప్పుడు చెక్కులు ఉంటాయి, చెక్ పెట్టి ఉంటుంది. చెక్ అంటే కాస్త కదిలేవాళ్ళు, 1 అయినా 2 అయినా కదిలేవి ఉంటాయి. చెక్ పెట్టి అంటే అసలు కదలలేవు.
ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూసిపోతున్నాను. ఫస్ట్ రాదు ఎన్ని స్టెప్స్ కదలగలంటే ఒక స్టెప్, ఏదైనా ఒక స్టెప్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ముందర ఈ ఆటను ఎలా ఆడాలి. ఇప్పుడు మనం దాన్ని చంపేస్తాం. ఇప్పుడు దీన్ని కూడా క్వీన్ వచ్చి మనల్ని చంపేస్తాం. ఇప్పుడు మనం మర్చిపోయి పొరపాటుగా ఇది దింపాల్సింది ఇది దింపేస్తాం. అప్పుడు ఏం చేస్తాడు క్వీన్, ఇక్కడికి వస్తాడు. చెక్కు కదిలే ఛాన్సెస్ లేవు. ఎందుకు కదిలే ఛాన్సెస్ లేవు కానీ ఆపుకునే ఛాన్సెస్. ఇప్పుడు చూడండి, దీంతో ఆపుకోవచ్చు. నేనైతే క్వీన్ పోగొట్టుకోలేను కాబట్టి దీన్నే పెట్టుకున్నాను. క్వీన్ పోదు కానీ 2 క్వీన్లు పోతాయి. అసలు మనం ఇక్కడ మంత్రిని జాగ్రత్త చేసుకోవాలి. ఇదేంటంటే శకుటం, ఏనుగు అంటే బిషాపు రాకు, ఈ 2 ప్లస్ చేస్తే ఇచ్చుకుంటూ మంత్రిని చాలా జాగ్రత్త ఉంచుకోవాలి కాబట్టి నేను బిషాప్నే వాడుతున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు ఆ రాజు దీన్ని పొరపాటుగా చంపినాడు, ఈ క్వీన్ వచ్చి చంపేస్తాడు. అప్పుడు ఆ రాజ్యానికి ఏంటంటే ఆ క్వీన్ పోయింది. అప్పుడు క్వీన్తో మనం అంటే ఇప్పుడు క్వీన్ పోయింది కాబట్టి అన్నిట్లో మనం కొంచెం హ్యాపీ, ఎందుకంటే క్వీన్ కదా. అదేంటంటే రాకు బిషాప్ 2 కలిపి వచ్చింది. ఇప్పుడు క్వీన్ పోయింది, ఇంకా ఆట అవ్వలేదు ఫ్రెండ్స్. క్వీన్ చంపేస్తే ఆట అవుతుంది. కింగ్కి చెక్మేట్ పెట్టాలి, చెక్ కాదు. ఇప్పుడు ఇది ఉంది, ఇదేంటంటే ఇలా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, ఎలా అయినా వెళ్ళొచ్చు, అది మన ఇష్టం. ఇది వైట్ కలర్లోనే వెళ్ళింది. ఇక్కడ వైట్ కలర్ అని వచ్చింది కదా, ఇందాక నుంచి వైట్, దాని పొజిషన్ ఏంటి వైట్ కాబట్టి ఆ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బాక్స్ కలర్ ఏంటి వైట్, అంటే వైట్లోనే కదిలింది క్రాస్గా. బ్లాక్ ఉంది కదా ఫ్రెండ్స్, అది బ్లాకే క్రాస్గా వెళ్ళింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక నిమిషం ఫ్రెండ్స్. ఈ బ్లాక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బ్లాక్ ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళదు, ఓన్లీ క్రాస్గా, అది కూడా బ్లాక్ కలర్లోనే వెళ్ళింది. అంటే ఇక్కడ బ్రౌన్ ఉంది, కొందరు బ్లాక్ అని కూడా పిలుచుకోవచ్చు, బ్రౌన్ కలర్లోనే వెళ్ళచ్చు ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇప్పుడు ఒకటి చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు చూడండి సోల్జర్స్, ఇదేంటంటే వైట్కి పొజిషన్స్ ఏమి, బ్లాక్కి పొజిషన్స్ ఏమి, పొజిషన్స్ మాత్రం సేమే, అలాగే కదిలేదు కూడా సేమే. అర్థమైందా ఫ్రెండ్స్. ఈ వైట్ ఏమో ఇదేమో ఇట్లా వెళ్ళి, సపోజ్ ఇది గుర్రం ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇట్లా వెళ్ళిద్ది, ఇది బ్లాక్ కలర్లోనే వెళ్ళిద్ది అనేం లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇది వెళ్ళింది బ్లాక్ కలర్లోనే వెళ్ళింది, వైట్ కలర్లోనే వెళ్ళింది అని చాలామంది అనుకుంటున్నారు. ఎలా అయినా వెళ్ళింది, అది ఎలా ఉంది ఇంకా మనం కూడా చెప్పలేము. చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆడేటప్పుడు మనకే అందాం. ఇప్పుడు నేను నెక్స్ట్ లెసన్ 1 స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.